హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెలీ థింగ్స్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మా అబ్బాయి కోసం డైట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. తిలాపియా ఫిష్ ఎగురు. చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇది డైట్ రెసిపీ కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువ మోతాదులో వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, కారం ఎక్కువ తక్కువ అనేది. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక 1/2 అవర్. డైట్ రెసిపీ కాబట్టి ఇక్కడ నేను చాలా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఒక చిన్న టమాటా వేసుకుని మూత వేసుకుని కుక్ చేసుకుందాం. టమాటా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకుని చేప ముక్కలను వేసేద్దాం. ఈ ముక్కలు ఒకదానిపైన ఒకటి లేకుండా సమంగా పరుచుకొని మూత వేసుకుని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చేప ముక్కల్ని రివర్స్ చేసుకుని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందాం. చేప ముక్కల్ని 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఆల్మోస్ట్ 60% కుక్ అయ్యింది, అందువల్ల కొద్దిగా వాటర్ వేసాను. నేను కాస్త గ్రేవీ కోసం వాటర్ వేసాను. వాటర్ వేయకుండా కూడా ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫిష్ పీసెస్ని ఇంకొకసారి రివర్స్ చేసుకుందాం. గ్రేవీ మొత్తం పట్టుకుంటుంది. చివరిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. వీటితో పాటుగా ఉల్లికాడల తరుగు కూడా 2-3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చేప ముళ్ళు ఉండదు, మెత్తగా ఉంటుంది కాబట్టి ఇట్టే ఉడికిపోతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. 1/2 టీ స్పూన్ వరకు మసాలా పౌడర్ వేసుకోవాలి. మన ఛానల్లో 62 వరకు నాన్ వెజ్ వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. చేప ముక్కలు పేస్ట్ అవ్వకుండా మసాలా మొత్తం కలిసేటట్టు మధ్య మధ్యలో కలుపుకుందాం. నేను ఇక్కడ చేపల ఎగురు పెడుతున్నాను కాబట్టి ఒక 1/2 గ్లాస్ మళ్ళీ వాటర్ వేసుకుంటున్నాను. మసాలా అంతా చేప ముక్కలకి పడుతుంది. లేదు మీరు డ్రైగానే కావాలనుకుంటే ఇంకొక 5 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకుని దించేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుని దగ్గరుండి ఒక 10 మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ తిలాపియా ఫిష్లో చేప ముళ్ళు ఉండదు, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తిలాపియా ఫిష్ ఎగురైతే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. నేను డైట్ కోసం కొద్దిగా ఆయిల్ వేసి ప్రిపేర్ చేశాను, అందుకే మీకు కర్రీలో ఆయిల్ అయితే కనిపించడం లేదు. మీరు కావాలనుకుంటే ఇంకొద్ది ఆయిల్ వేసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ కాకుండా బటర్ వేసి కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైలీ 11 AM వీడియో వస్తుంది, చూసేయండి. అందరికీ హాయ్. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.